అభివృద్ధి పేరుతో కోట్లు ఖర్చు పెట్టి రోడ్లనైతే వేశారు. కానీ నడి రోడ్డులో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తొలగించడం మాత్రం మరిచారు అధికారులు. ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా ఆ ప్రదేశంలో ప్రమాదాలు జరగడం ఖాయం. నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు భూపాలపల్లి మీదుగా జంగేడు, కాసింపల్లికి పోతుంటారు. కానీ రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ వాళ్లకు కనబడడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలు పోతే కానీ అధికారులు చలనం రాదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. మున్సిపాలిటీ నిధులతో కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం అనేది అధికారుల నిర్లక్ష్యం వల్ల వృధా అవుతుంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనమైతే భూపాలపల్లి నుంచి వెళ్ళి కాశింపల్లికి వెళ్ళే రహదారి మధ్యలో అయితే ఉన్నాం. మీరు చూసినట్లయితే మీరు భూపాలపల్లి నుంచి కాశింపల్లి వరకు కొన్ని కోట్ల రూపాయల వరకు డబుల్ రోడ్డు నిర్మాణం అయితే అధికారులు చేపట్టారు. కానీ ఇక్కడ చూసినట్లయితే మరి రోడ్డు నిర్మాణం చేసే క్రమంలో అయితే అడ్డుగా ఉన్న నిరుపేద ఇళ్లను పోలీసు వాళ్ళ సహకారంతో ఇళ్లనైతే కూల్చివేశారు. మరి ఇక్కడ చూసినట్లయితే మరి అడ్డుగా ఉన్న నిరుపేద ఇళ్లను కూల్చిరు. కానీ మరి ఇక్కడ చూసినట్లయితే మరి రోడ్డుకు మధ్యలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ని ఎందుకు తొలగించలేదు? మరి ఇది ట్రాన్స్ఫార్మర్ రోడ్డుకు మధ్యలో లేదా, మరి అడ్డుగా లేదా అని చెప్పి ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ట్రాన్స్ఫార్మర్ రోడ్డుకి మధ్యలో ఉండడం వలన వాహనదారులు రావడానికి పోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది మధ్యలో ఉండడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మరి ప్రజలు ఏమంటున్నారంటే మరి ఇది రోడ్డుకు మధ్యలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ని అయితే ఎందుకు తొలగించలేదు, అసలు మా ప్రజల ప్రాణాలంటే అధికారులకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు అని చెప్పి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే విషయంపై ఈ ట్రాన్స్ఫర్ రోడ్డుకి మధ్యలో ఉన్నదని చెప్పి ఇదే విషయంపై ఆర్బీ న్యూస్ ఇంతకుముందు కథనాలు కూడా ప్రసారం చేయడం జరిగింది. అయినా కూడా అధికారులు కానివ్వండి, పాలకులు కానివ్వండి అసలు దాన్ని పట్టించుకునే పాపానైతే లేదు. రాబోయే ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్ళి ఏ అధికారంతో, ఏ హక్కుతో మాకు ఓట్లు వేయమని చెప్పి ప్రజలను ఏ అధికారంతో అడుగుతారు? కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన రోడ్డు నిర్మాణం అనేది ప్రజా రవాణాకి అనుకూలంగా ఉండాలా వద్దా? పేదల ఇళ్లను కూల్చారు. అదేవిధంగా కొన్ని కోట్ల రూపాయలు జేబులో నింపుకున్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ సమస్యలు అక్కడ నిలిచిపోయాయి. పాలకులు తెల్ల చొక్కాలు వేసుకొని తిరుగుతున్నారే కానీ మరి ఇక్కడ సమస్యలు అయితే పట్టించుకునే పాపానైతే లేదు. మరి ఇప్పటికైనా అధికారులు కానివ్వండి, మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి, విద్యుత్ సంబంధించిన అధికారులు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యే గారు మీరైనా ఇప్పటికైనా ప్రత్యేక చొరవ చూపి ఇక్కడున్న ట్రాన్స్ఫార్మర్ను తొలగించండి అని చెప్పి, అలాగే ప్రజల ప్రాణాలను కాపాడండి అని చెప్పి ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.